చేసుకుందాం. పరిశుద్ధ లేఖనములో నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక భాగము 7వ అధ్యాయము 32వ లేఖనాన్ని చదువుకుందాం. మీరు చింత లేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెండ్లి అయినవాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మును అతిమిక్కులుగా ప్రేమిస్తూ మా మీద నీ కరుణనొందించు ఆత్మను అనుగ్రహింపచేసి మాతో మాట్లాడడానికి వేం చేసిన తండ్రి స్తోత్రాలు. ఈ శిలువ ధ్యాన దినమందు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మా చింత, మా బాధ, మా వ్యాధి, మాలో ఉన్న పాపమును తొలగించు నిమిత్తము ఈ లోకములోనికి వచ్చి వేసి మమ్మను ఉద్ధరించి మమ్మను బలపరిచి మహిమ సింహాసనం మీదికి తోడుకుని వెళ్ళడానికి రానయ్యున్న స్వామి, మీరే నాతో మాతో అందరితోనూ మాట్లాడమని మా అందరితో మాట్లాడుతూ ఉండగా మేమందరము గ్రహించులాగున మాలో ఎటువంటి చింతలు లేకుండగా వాటిని నీవు తీసివేసావనే సదుద్దేశము కలిగి మా చింతలు, మా వ్యాధి బాధలన్నీ నీ పైన వేసుకున్నావనేటువంటి గొప్ప సంతోషము చేత వాక్యాన్ని విని అంగీకరించే మనస్సు మాకును దయచేయమని, నిలవబడి ఉన్న నాకు మీ సహాయమును దయచేయమని, ఆత్మదేవా మీ సహాయము చేతనే నడిపించుమని యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో వ్రాయబడినటువంటి మాటలను మనము ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 7వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదివాము. మీరు చింత లేని వారై ఉండవలెనని కోరుచున్నాను. ఈ ఆనంద మాసములో ఒక చక్కని కీర్తన మనం పాడుకుంటాము. ఏమిటి ఆ కీర్తన అంటే, చింత లేదిక యేసు పుట్టేను. చింతలు లేవిక. చింతలన్నీ కూడా ఎవరు తీర్చేశారంటే దేవాది దేవుడు మన చింత, మన పాపము, మన వ్యాధి తనపైన వేసుకున్నారు. ఇక మనకి చింతలు అనేవి లేవు. చీకు చింత మానివేసుకోవాలట. మరి మనసాక్షి వేదన కలిగించేటువంటి కార్యక్రమాలు ఉన్నా కూడా, బలహీనతలు ఉన్నా కూడా, భయంకరమైన పరిస్థితులు ఉన్నా కూడా, ఆందోళన పుట్టించే సందర్భాలు, సంఘటనలు ఎదురైనా కూడా మనలోనికి ఏమి రాకూడదంటే చీకు చింత రాకూడదు అనేటువంటి వాక్య లేఖనాన్ని దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ ఎవరు కలిగిస్తారు అంటే ఫాదర్ ఎం దేవదాసయ్య గారు అన్నారు, చింతను పుట్టించేది ఎవరంటే సాతాను. భయాన్ని పుట్టించేది, ఆందోళన కలిగించేది, అపనిందలు వేసి మన పేరు చెడగొట్టే ఈ పనులన్నీ కూడా ఎవరు చేస్తారంటే సాతానుగాడే చేస్తూ ఉంటాడు. కనుక ఈ రోజున శిలువనాథుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు మన చింత, మన చీకు, మన పాపము తనపైన వేసుకున్నారు. దైవజనులు అన్నారు, పాప భారం ఎల్లా మోసి బరువు దించి వేశారు. ఆ పాటలో మనం పాడుకోవచ్చు, చింతలన్నీ తనపైన వేయబడ్డాయి గనుక మనకి చింత భారము లేదు, పాప భారము లేదు, వ్యాధి భారము లేదు, శిక్ష భారము లేదు. ఏ భారం కూడా మన మీద ప్రభు పెట్టలేదు. కీర్తనాకారులు మాట్లాడినప్పుడు 55వ కీర్తన చూడండి, 22వ శరణాన్ని చదువుదాం ఒకసారి. ఎవరైనా 55వ కీర్తన 22వ శరణములో, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు అని రాశారు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్నేం చేస్తారంట, ఆదుకుంటారట. భారము మనం మోయడం లేదు. మనం అనుకుంటున్నాము మనమేదో మోస్తున్నట్టుగా మనం అనుకుంటున్నాం, కానీ మన భారం అంతా కూడా ఎవరు మోస్తున్నారు? మనకి బదులుగా ప్రభు మోస్తున్నారు. మనకు తెలియక నేనేదో మోస్తున్నాను అన్నట్టుగా
ఆ భారం మన మీద ఉందనుకున్న మనం ఏం చేస్తున్నామంటే ప్రభువుకి దూరం అయిపోతున్నాం. కానీ మనలను మోసేవాడు, మన భారాన్ని మోసేవాడు, మన యొక్క పాప భారం మోసేవాడు, మనకి బదులుగా ఇవన్నీ మోస్తున్నటువంటి దేవాది దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన మనలోనట ఏముండకూడదంటే చీకు చింత ఉండకూడదు, చింతలు ఉండకూడదు అనేటువంటి మరి దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక భాగములో 5వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 7వ వచనములో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఎవరిని గురించి? ఆయన ఏమంటున్నాడంటే మన కొరకు లక్ష్యం ఉంచుతున్నాడంట, మన మీద లక్ష్య పెడుతున్నాడు, మనల గురించే చింతిస్తున్నాడు ఆయన. మనమేమో మన చింతల్లో పడిపోతున్నాం, కానీ దేవుడేమో మన గురించి చింతిస్తున్నాడట. ఏమని చింతిస్తున్నాడు? బహుశా దైవజనులు దాదసాయి గారు అన్నారు, ఆయన సిలువకు ఎక్కినప్పుడు కూడా, సిలువను మోస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన ఎవరిని తలంచుకున్నారు అంటే ఈ పాపినైనా నన్నే తలంచుకున్నారు అని అన్నారు. మనలనే తలంచుకున్నారంట, మన కొరకే చింతిస్తున్నారంట, ఏమైపోతారో. అందుకనే తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి ఎరగరు గనుక వీరిని క్షమించు అని ఆయన మనల గురించి చింతిస్తూ ఉంటే మనం ఇంకో దాని కొరకు చింతిస్తూ ఉన్నాం. చూడండి, మనము ఏదో ఒక వేలో చింత అనేది మనం కలుగున్నాం, కానీ ప్రభువారు అంటున్నారు మీ చింత యావత్తు నా మీద వేయండి అని ప్రభు మాట్లాడుతున్నారు. మనల గురించి ఆయన ఎలాగున చింతిస్తున్నారు గనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ లేఖన భాగంలో గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేసేయాలి. మనం ఏం చేస్తున్నామంటే పనిగట్టుకుని మనం మోస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాం. మనం ఏది మోయడం లేదు, మనమే కావాలని అన్నీ మరి ఏదో కొని తెచ్చుకున్నారంటారు, ఆ విధముగా మనం ఫీల్ అవుతున్నాం. కానీ వాస్తవానికి చెప్పాలంటే ఇందాక సమర్పణ ప్రార్థనా స్తుతులు చెప్పారు, అందులో రాస్తారు ఏమని? ప్రతి విషయంలో కూడా సమర్పణ మనం ఎలా కలిగి ఉండాలంటే ఉదయం లేవడంగానే మనము చేయవలసినటువంటి టైం టేబుల్ ప్రకారము వాక్యం చదవాలి, అనగా ప్రార్థన చేయాలి, నా కొరకు అందరి కొరకు ప్రార్థన చేయాలనేటువంటి తీర్మానాన్ని మనము కలిగి ఉండాలి. మనకి ఏ పని అయితే ఇచ్చాడో, మనం ఉద్యోగం చేసే వాళ్ళమైతే ఉద్యోగంలో, పనికి వెళ్ళే వారమైతే పనిలో, ఏదైతే మనం కలిగి ఉన్నామో దానిలో ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండాలట. నమ్మకంగా పని చేసేటప్పుడు మనం అసలు చింతపడవలసిన అవసరత లేదు. ఆయన చూస్తున్నాడు, మన నమ్మకాన్ని చూస్తున్నాడు, మనం చేసే పనులు చూస్తున్నాడు. అందుకని మిమ్ముని గురించి చింతిస్తున్నాడు ఆయన. మనల్ని ప్రభు చాలా గొప్పగా చూస్తున్నాడు. మనలను ఆశీర్వదించడానికే తన స్వహస్తాలు మనపైన ఆయన చాపాడు. కానీ మనం చింతల్లో మునిగిపోయి నాకేమీ లేవు, నా పరిస్థితి ఇదే, నేను ఎలా అయిపోతున్నాను అని అనుకుంటున్నాము. కానీ మన చింత యావత్తు ఎవరు మోస్తున్నారట? దేవాది దేవుడు మోస్తున్నాడు. ఆయన మన కొరకు ఒక మరి చింత కలిగిన వారై ఉన్నారు. మనం ఏమని చింతిస్తున్నాడంటే మనం ఎప్పుడు కూడా ఆయనతో ఉండాలి అని, ఆయనతో జీవించాలి అని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మరి మనం ఆయన దగ్గరికి రావడం లేదు కనుకనే ఆయనకి చింత ఉంది. మనం ఎప్పుడైతే క్రమబద్ధంగా ఆయన సన్నిధికి వస్తూ ఉంటామో, ఆయనతో సహవాసం చేస్తామో, అప్పుడు మన కొరకు చింతించవలసిన అవసరత ఆయనకి లేదు. కానీ మనం ఏం చేస్తాం? మనమేదో మోస్తున్నట్టుగా, లోకభారం అంతా నా మీదే ఉందన్నట్లుగా, నా యొక్క కుటుంబ భారము నా మీదే ఉందన్నట్లుగా పనిగట్టుకుని అవన్నింటిలో పడిపోయి అసలు మన యొక్క మరి ప్రణాళిక ఏంటో, మన విషయంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలియకుండా విచ్చలవిడిగతనంగా మనం ఉంటున్నాం కనుకనే దేవుడు చెప్తా ఉన్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయము 12వ లేఖనాన్ని మీరు చదివినప్పుడు అక్కడ వ్రాయబడ్డ మాట, అక్కడ వైద్యుడైన లూకా గారు అంటున్నారు, మీరేమీ చెప్పవలసింది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పించును. మీరేం చెప్పాలి అని అనుకుంటారు చాలామంది. అయ్యో ఒక ప్లేస్కి వెళ్తున్నాను, ఫలానా వాళ్ళతో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని మనం అనుకుంటాం. ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, మీరేం చెప్పవలసింది ఎవరు మాట్లాడతారట? శిష్యులైన వారిని కూర్చోబెట్టి ఏం చెప్పాలా అని మీరు అనుకోవాల్సిన ఏం పరిస్థితి ఏం కాదు. ఆ గడిలోనే పరిశుద్ధాత్మ మీ మీదికి దిగి వస్తారు. అప్పుడు మీరు శక్తిని పొందుతారు. మాట్లాడేది మీరు కాదు,
మీలో నుండి ప్రభువే మాట్లాడతారు. అందుకని మన చింత, మన యొక్క చిరాకు పరాకు ఏమైనా ఉంటే అవన్నీ భారమంతా కూడా ఎవరి మీద వేసేయాలంటే ప్రభు మీద వేసేయాలి. ప్రభువా నువ్వు చూసుకో, నీ చిత్తము లేనిదే తల వెంట్రుకైనా భూమి మీద పడ్డం అవునా కదండి, కష్టం. కాబట్టి దేవుని చిత్తం లేకుండా, దేవుని సెలవు లేకుండా ఏ కార్యం కూడా జరగడం లేదు. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, ప్రతి ఒక్క విషయం జరగాలంటేనట దేవుని సింహాసనం పైనుండే ఆర్డర్ అయితేనే కానీ ఆ కార్యాలు జరగవట. మనం ఏదో అనుకుంటాం, మనం ఏదో ఆలోచిస్తూ ఉంటాం, కానీ దేవుని సెలవు ప్రకారమే, దేవుని సింహాసనం దగ్గర నుండే మరి ఒక పని జరగాలి అనుకున్నప్పుడు ఆయన యొక్క ఉద్దేశము చొప్పునే ఆ కార్యాలు దేవుడు జరిపిస్తూ ఉంటారట. మత్తయి గారు రాస్తారు 6వ అధ్యాయము 25వ వచనాన్ని చదివినప్పుడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణముల గూర్చి అయినను, ఏం ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతించకండి అంటున్నాడు. నేను మీతో చెప్తున్నాను అని అంటున్నారు. ప్రభు మనతో చెప్పేటప్పుడు మనం ఏం చేయాలి? వినాలి. ప్రభు చెప్తున్న మాటలు గనుక ప్రభు యొక్క మాటలు మనలో దాచుకోవడానికి, వాటిని అవలంబించడానికి మనము మరి మన చెవి ఇవ్వాలి, మన మనస్సునివ్వాలి. మన యొక్క అనుభవపూర్వకంగా ప్రభు చెప్తున్న మాటలు గనుక మనము మనసు పెట్టి ఆలోచన చేయాలి. ఆయన అంటున్నాడు, ఏం తిందాం, ఏం త్రాగుదాం అని మీ కొరకు మీరు చింతించవలసిన అవసరత లేదు అని ప్రభు మాట్లాడుతున్నారు. మీ ప్రాణాల గురించి ఏమీ ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఏం ధరించుకోవాలి అని మీ దేహాన్ని గురించి కూడా చింతించవలసిన అవసరత లేదు. ఎందుకు లేదు అంటే, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆహారం కంటే ఏది గొప్పది? ప్రాణం గొప్పది. అలాగే వస్త్రం కంటే ఏది గొప్పది? దేహము గొప్పది. ఈ రెండింటిని కలుగు చేసిన వాడు దేవాది దేవుడు. ఈ రెండింటిని కలుగు చేసిన వాడే గొప్ప. ఆ గొప్పవాని వైపు చూస్తే మనం దేని గురించి కూడా ఏం చేయము, చింతించము. మనకు తెలియక ఏదో వేలో మనం ఆలోచిస్తున్నాం. కానీ ఇంకా మనం క్రిందికి చదివితే, ఆకాశ పక్షులు ఉన్నాయే, ఆకాశంలో ఎగురుతున్నాయే, వాటిని మీరు చూడండి. అవి విత్తుతున్నాయా? ఎక్కడైనా పోనీ రహస్యంగా అవి విత్తాయి అనేటువంటి విషయాలు ఉన్నాయా? లేవు. అవి ఎక్కడైనా కోసుకుంటున్నాయా? లేవు. ఎక్కడైనా కొట్లు మరి ఒకవేళ అవి దాచుకుంటున్నాయా? లేవు. వాటన్నింటినీ కూడా పరలోకమందున్న దేవుడు ఏం చేస్తున్నారు? పోషిస్తూ ఉన్నారు. వాటికంటే మనము శ్రేష్ఠులము అని అంటున్నారు. ఎవరు శ్రేష్ఠులట? మనిషి శ్రేష్ఠులు. మనిషి చాలా శ్రేష్టమైన స్థితిని అలంకరించుకున్నారు. అందుకే దైవజనులు అన్నారు, ఆనందకరమైనది మన బ్రతుకు. ఎంత ఆశ్చర్యమో, ఎంత అద్భుతమో, ఎంత ఉపయోగమో. చాలామంది అనుకుంటారు నా బ్రతుకు వల్ల ప్రయోజనం ఏమీ లేదనుకుంటారు. కానీ దైవజనులు అన్నారు, ఎంత ఉపయోగమో ఉందట ప్రభువుకి. అందుకని పనికిరాని ఘట్టాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? తన పనికి ఉపయోగించుకుంటూ ఉంటారు. ఏ వస్తువైనా, ఏ జీవి అయినా సేవకు ఉపయోగం ఏ తెలుసా? నీ వలే పని చేయు తెలుసా, నిశ్చయం ఇది తెలుసా అని దైవజనులు చక్కగా రాస్తారు. మనం ఆయన యొక్క సన్నిధానంలోనికి వస్తే పనికిరాని వారమైనా కూడా దేవుడు మనల్ని ఎలా చేస్తారట? పనికొచ్చే పాత్రలుగా ఆయన వాడుకుంటారట. శిష్యులు చూడండి, చేపల పట్టి నీసువాసన కొట్టుకునేవారు. కానీ ఇప్పుడు వారు పరమదేవుని చెంతకు చేరిన తర్వాత వారు ఎలా అయిపోయారట? దేవునిలా మారిపోయారు కదండి. గెస్సెమనే తోటలో వారు ఎవరో కూడా పసిగట్టలేనటువంటి విధానములో దేవునిలాగా వారు మారిపోయారు. దేవుడెవరో మానవుడెవరో తెలియని పరిస్థితిలో వారు దేవుని యొక్క రూపాన్ని అంత చక్కగా మరి అద్దుకున్నట్టు విధానం మనం చూస్తూ ఉంటాం. అందుకని దేవునితో సహవాసం చేస్తేనట దేవునిలా మనము కాగలము. గనుక మనం దేనికి చింతించక ఎవరిని గురించి చింతించాలంటే, ప్రభు యొక్క సన్నిధానంకి ఈ రోజున వెళ్ళలేకపోయానే, ప్రభు శిలువను నేను ఎందుకు ధ్యానించలేకపోయాను, ప్రభు మాట నేను ఎందుకు వినలేకపోయాను అని చింతించాలి. కానీ తప్ప ఏం తినాలా, ఏం కట్టుకోవాలా, ఎలా ఇవి కాదట మనం చింతించవలసినవి. ఇంకా మనం క్రిందికి చదివితే, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు 3 ఎక్కువ చేసుకొనగలడు. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నాయో ఆలోచించండి. అవికి కష్టపడవు,
వడకవు. అయినా కూడా తన సమస్త వైభవముతో కూడిన మరి సొలొమోను సహితం వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు అని 34 వచనాలు కూడా చింత కొరకు చాలా చక్కగా రాస్తూ ఉన్నారు. అయితే 33వ వచనంలో ఆయన అంటున్నాడు, చూడండి 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలనని పరలోకపు తండ్రి గారికి తెలుసు. ఏవి కావాలని? ప్రాణం ఇచ్చిన వాడికి తెలుసు ఆ ప్రాణాన్ని ఎలాగను సుఖపెట్టాలో, ఈ ప్రాణాన్ని ఎలా పోషించాలో. దేహాన్ని ఇచ్చిన వాడికి తెలుసు దేహానికి వస్త్రం ఇవ్వాలో లేదో, అవునా కదండి? కానీ మనం ఏం చేస్తున్నాం? నేనే చేసుకోవాలనుకుంటున్నాం. చేయవలసిన పని మానేసి చేయకూడని వాటి కొరకు చింతించి దేవుణ్ణి ప్రక్కన పెట్టి మన యొక్క సిద్ధాంతం ప్రకారం నడుచుకుంటున్నాం కనుకనే ఏది కోరినా మనకి ప్రయోజనం కావడం లేదు. ఏది అడిగినా ప్రభు మనకి ఇవ్వలేదు అని అనుకుంటున్నాం. కానీ మనం చేసిన పనులు, మనం చూసినటువంటి కార్యక్రమాలు మరి మన వేలో వెళ్ళిపోతున్నాం కనుకని అర్థం కాని పరిస్థితి ఇక్కడ ఏర్పడతా ఉంది. అందుకని కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏం వెతకాలట? ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ, ఏవన్నీ మీరేం కావాలనుకుంటున్నారో, ఏది సంపాదించాలనుకుంటున్నారు, ఏదైతే అనుకుంటున్నారో ఆయన్ని వెతికితే అవన్నీ మన కాళ్ళ కాడికి వస్తాయటండి. ఏది కావాలో ప్రభు ముందుగానే మన కొరకు ఆలోచిస్తాడు. మనం ఆలోచించవలసిన, మనం చింతించవలసిన పని లేదు. రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటి విషయాలు ఎవరు చింతిస్తారంటే, అయ్యో ఆడపిల్లలను కన్నాము, వాళ్ళకి ఎలా పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళని ఎలా పోషించాలి అనే చింతన లోకస్తులైన వారు పడతారు. మనకి అది సంబంధం కాదు. మనల్ని పిలిచి పోషిస్తున్న వారు ఎవరండి? మహాకాశమును కలుగు చేసిన దేవాది దేవుడు. అందుకని ఆయన అంటున్నాడు, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనం దేని విషయంలో కూడా ఏం చేయకూడదంటే చింతించకూడదట. చూడండి, లేఖనములో వ్రాయబడినటువంటి విధానమును మనము గుర్తించి మనం మసులుకోవలసిన వారమే ఉన్నాం. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఇందాక మీరు చదివిన మాటలే 11వ వచనాన్ని చదవండి. సమాజ మందిరములోనికి పెద్దల ఎదుటకు, అధిపతుల యొద్దకు, అధికారుల యొద్దకు మిమ్మల్ని తీసుకుని పోవునప్పుడు ఎలాగూ ఉత్తరమిచ్చేదమా, ఏమి మాట్లాడుదమా అని చింతింపకుడి. ఎక్కడికి తీసుకెళ్తారు? కొన్ని పరిస్థితుల్లో కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. సమాజ మందిరములకు వెళ్ళవలసిన పని, పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడవలసిన పని ఏర్పడినప్పుడు, అధికారులతో, అధిపతులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు భయపడకూడదట. దేనికి? భయపడే ఆత్మను మనకి ఇవ్వలేదు దేవుడు. మనకి ఏ ఆత్మనిచ్చాడట? దత్తపుత్రాత్మనిచ్చాడంట. కానీ పిరికి ఆత్మను మనకివ్వలేదట. పిరికివారం కాము మనము, ధైర్యస్థులము. దేవుని యందు బ్రతికేవాడు ధైర్యంగా ఉంటాడు. సామెతల గ్రంథం 28లో నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉంటారు అని సెలవిచ్చారు. నీతిమంతులైతే గనక ధైర్యంగా ఉంటారట. సింహం దేనికి కూడా ఏం చేయదు, భయపడదు. పాపము చేయని వాడు దేనికి భయపడడు. కనుక చింతించవలసిన అవసరత లేదు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక భాగములో మనం ఉన్నాం. 7వ అధ్యాయము 32వ వచనమును మనం చదివాము. ఏమని? మీరు చింతలేని వారై ఉండవలనని, చింతలేని వారై ఉండాలని కోరుచున్నాను. మీలో ఎటువంటి చింతలు ఉండకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకు అనంటే ఆ చింత అనేది నా మీద వెయ్యండి. ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అండి? మీరు ₹1,00,000 అప్పు ఉన్నారు కదా, నా మీద వేసేయండి అని ఎవరైనా మహానుభావుడు వచ్చి మనల్ని ఆదుకుంటారంటారా? ఈ దినాల్లో ఆలోచన చేయండి. ఏమండి, సహోదరులైనా కూడా ప్రక్కబడి వెళ్ళిపోయే దినాల్లో మనం ఉన్నాం. తల్లిదండ్రులైనా ఎంతవరకు మనల్ని భరించగలరు? ఎవరైనా కూడా ప్రక్కబడి వెళ్ళిపోతారేమో, కానీ సపోర్ట్గా ఎవరు కూడా నిలబడే దినాలు కావు. కానీ ప్రభువారు అంటున్నారు, మీ చింత యావత్తు కూడా నా మీద వేయండి అని అంటున్నారు. మీరు చింతించవలసిన పని లేదు. ఎందుకు అని అంటే అవన్నీ నేనే చూసుకుంటాను అని మనకు ఒక అభయాన్ని ఇస్తున్నారు. మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను.
అయితే అక్కడ ఒక మాట సెలవిచ్చారు, పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతిస్తున్నాడు. పెళ్లి కాని వాడందరూ కూడా ఎవరి గురించి అంట? దేవుని ఎలా సంతోషపెట్టాలి, దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి, దేవునితో ఎప్పుడు సహవాసం చేయాలి, ఇదే తప్ప ఇక లోకానుసారమైన ఆలోచనలు ఉండవు. ఎవరికి? దేవునితో సహవాసం చేసేవారికి, దేవునితో నడిచేవారికి ఎంతసేపు కూడా ఎప్పుడు పెడతారు ప్రార్థన, ఎప్పుడు వెళ్తాను ఆయన మందిరానికి, ఎప్పుడు నేను సిలువను ధ్యానం చేస్తాను, ప్రతిరోజు కూడా అనుకుంటారు ఎప్పుడు నేను మరి ప్రార్థన చేయగలను, ఎప్పుడు నేను వాక్యాన్ని చదువుతాను, ఎప్పుడు అనేకుల కొరకు ప్రార్థిస్తాను అనేటువంటి ఒక తలంపే కలిగి ఉంటారు. కానీ ఇక ఎటువంటి తలంపులు రావు. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది, పెళ్ళి కానిటువంటి వారి గురించి, పెళ్ళైన వారి గురించి వ్రాస్తారు. పెళ్ళైన వాడేమో భార్యను ఎలా సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతిస్తున్నాడట. భార్యను ఎలా సంతోషపెట్టాలని భర్త, భర్తను ఎలా సంతోషపెట్టాలని భార్య, ఇలా లోకానుసారంగా ఒక కుటుంబం అలుముకున్న తర్వాత ఇది తప్పదు, ఇది ఒక బాధ్యత, లేక ఇది ఒక పరిస్థితి అని వెళ్తూ ఉంటారట. కానీ మనమైతే ఎలా చూడాలట? దేవుని విషయంలో మన కొరకు ఒకడు చింతిస్తున్నాడు, మన కొరకు ఒకరు నిరీక్షిస్తున్నారు, మన కొరకు ఒకరు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం అనే విషయంలో మనము ఆలోచించవలసినటువంటి పని ఎంతైనా ఉంది. ఎవరొచ్చారా అని ఎవరైనా చూడొచ్చు చూడకపోవచ్చు, కానీ మనం వచ్చామో లేదా అనే విషయాన్ని గురించే చింతిస్తూ మన మీద ధ్యాస పెట్టిన వాడు ఒకడు ఉన్నాడు ఇక్కడ. ఆయన కొరకు మనం ఏం చేయాలంట? ఆయన కొరకు మనం ఆలోచన చేయవలసినటువంటి పని ఉంది. ఆయన మనల గురించే చింతిస్తున్నాడు. ఎప్పుడు వస్తారు, ఎప్పుడు నా దగ్గర కనబడతారు, ఎప్పుడు వారితో నేను ఇలాగున మాట్లాడాలి, వారు మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు వినాలి అనేటువంటి ఒక విధానములో ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకని చింతల్లో ప్రియులరా మనం చింతించకూడదట. కానీ మన చింత యావత్తు ఎవరి మీద వేయాలంటే దేవుని మీద వేయాలి. ఒక వాక్యాన్ని చూస్తే చింత పడకండి కానీ ఏం చేయాలో వాక్యం సెలవిస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములో 18వ లేఖనాన్ని మనం చదివినప్పుడు, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. చింతపడొద్దు కానీ ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకుగా ఉండాలట. ఇది ప్రభు కొరకు ఆలోచించే వారి యొక్క పని. బహుగా ప్రార్థన చేయుడి, ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి, బహుగా ప్రార్థన చేసి బలమున్ సంపాదించి మహిలో కీడును గెల్వోడి, దేవునికెప్పుడు మహిమా కలుగా నేయుడి, దేవునికెప్పుడు మహిమా కలుగా. ఇక్కడ వాస్తవం ఏమిటి అని అంటే, ఎవరైతే ఏ పని మీద ధ్యాస పెడతారో, ఎవరి మీద ధ్యాస పెడతారో ఖచ్చితంగా అది పొందుకునే తీరుతారు. ఇక్కడ ప్రభు మీద మనసు పెట్టి ప్రభు కొరకు జీవించిన వాడు ఎన్నడూ కూడా సిగ్గుపడడు, సిగ్గుపడవలసిన పరిస్థితి లేదు అనే ఒక విషయాన్ని లేఖనం మనతో మాట్లాడుతూ ఉంది. ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మనం దేవుని విషయమై ఎలాగ ఉండాలంటే, దేవునితో మనం నడవడానికి ఇష్టపడుతూ మనం నడిచామనుకోండి, దేవుడు ఖచ్చితంగా మనలను ఆశీర్వదిస్తూనే ఉంటారట. ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకుగా ఉండాలట అండి. దానివల్ల ఏంటి ప్రయోజనం అనుకుంటారు చాలామంది. ప్రార్థన చేస్తే నాకు వచ్చే లాభం ఏంటి అనుకుంటారు. నేను అలా ప్రార్థన చేయడం వల్ల
వాళ్ళకి ఏదో మంచి జరుగుతుంది కానీ నాకేంటి ప్రయోజనం అనుకునే వారలారా ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఇంకొకరి కొరకు మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనలన్నీ పరమునకు చేరి పరమదేవుడు మనల్ని ఏం చేస్తారు, ఎలాగున్న మనము మరి జీవించాలో, ఏ విధమైనది మనకి కావాలో అన్నీ కూడా ప్రభువే సమకూరుస్తారు. అందుకనే తిమోతి గారు కూడా రాస్తూ అన్నారు, తిమోతి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి మనము చూసినప్పుడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, సంపూర్ణ భక్తి, అసంపూర్ణమైన భక్తి కాదు. భక్తి చేసేవారు ఎలా చేయాలట, సంపూర్ణమైన భక్తి చేయాలట. మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, నెమ్మదిగా బ్రతకాలంటే, నెమ్మదిగా బ్రతకడం అంటే అర్థం ఏంటి ఏమ్మా? సుఖంగా బ్రతకడం అంటే అర్థం ఏంటి? కడుపు నిండా తిని కట్టుకోవడానికి ఉండి నిలువ నీడ ఉండి ఇవి మాత్రమే సుఖం అనుకోవడం కాదు. సుఖ దుఃఖాలు అనేవి సహజంగా మానవులందరికీ కూడా కలుగుండవలసినటువంటి పరిస్థితి. అయితే సుఖముగా నెమ్మదిగా జీవించడం అంటే అర్థం ఏంటంటే ప్రభువులో జీవించడం. మనం అర్థం చేసుకోవాలి, ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సుఖముగా నెమ్మదిగా ఉండడం అంటే అర్థం ఏంటి అని అంటే, శద్రకు మేషకు అబేద్నెగోలే మనకి ఉదాహరణ. వారిని తీసుకెళ్ళి ఎక్కడ పారేశారు? అగ్నిగుండం కూడా వారికి ఎలా ఉందండి? హాయిగానే ఉంది, అవునా కదండి? అది సుఖము. అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ప్రభువుతో ఉన్నవాడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే సుఖంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. గుప్పుడు మెతుకులున్నా ఒకలాగే ఉంటాడు, గుప్పుడు మెతుకులు లేకపోయినా ఒకేలా ఉంటాడు. ఆ రెండూ ఉన్నా కూడా కొంతమందికి ఏముండదండి, సుఖము సంతోషం నెమ్మది ఉండదు. కారణం ఏంటి అని అంటే వారిలో ఎవరు లేరంటే ప్రభు ఉండడు. ప్రభు ఉన్నవాడు చింతించవలసిన అవసరత లేదు, ప్రభు లేని వారికి అన్నీ చింతలే. అందుకని అవి ఎంత చింత అండి, మీకేం తెలుసు అండి? కొంతమంది అంటారు పెళ్ళైతే తెలుస్తుంది అంటారు, కొంతమంది అంటారు పిల్లలు ఉంటే తెలుస్తుంది అంటారు, కొంతమంది ఉంటారు బాధ్యత అయితే తెలుస్తుంది అంటారు. ఇవన్నీ కాదు. ప్రభుని గురించి మనము ప్రభు యొక్క ఆయన నన్ను కలుగు చేసిన వాడు నా కొరకు చింతిస్తున్నాడు, నేను ఆయనతో ఉండాలి అనుకున్నవాడు దేనికి కూడా భయపడ్డు, దేనికి కూడా జంకడు. వాడు ఎలా ఉంటాడంటే సుఖముగాను మరి నెమ్మదిగాను బ్రతుకుతాడట. అన్నింటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తారట, స్వార్థం లేకుండా నిస్వార్థంగా. వాళ్ళు మా వాళ్ళు అని ప్రార్థన చేయడం కాదండి, వీళ్ళు మా వాళ్ళు, ఈ మిషను మా మిషను అని కాదు. భేదము లేకుండా అందరి కొరకు ఏం చేయాలట, ప్రార్థన చేసేవాడే. మనుషులందరూ అంటే ఒక డినోమినేషన్ లేదు, ఇక్కడ ఒక వంశం లేదు, ఒక గోత్రం లేదు, ఒక కులం లేదు, ఎవ్వరు పలానా పేరని లేదండి. మనుషులు అంటే భూమి మీద మనుగడ సాగిస్తున్న వారందరూ కూడా మనుషులే. అందుకని మనుషులందరి కొరకు, ఆ మనుషులు ఎంతమంది ఉన్నారు మనకేం తెలుసు అనుకుంటాం, కానీ కలుగు చేసిన సృష్టికర్త వారు ఎంతమందిని కలుగు చేశారు ఆయనకి తెలుసు కనుక, ఆ కౌంటింగ్ ఆయనకి తెలుసు కనుక మనుషులందరినీ దీవించి ప్రభు అని మనం ఏం చేయాలంట, ప్రార్థించవలసిన పరిస్థితి మనకు ఉంది. రాజుల కొరకు, రాజులు ఎవరో నాకేం తెలుసు అనుకోమాకండి, కానీ రాజుల కొరకు కూడా ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. అధికారులందరి కొరకు విజ్ఞాపనలు చేయాలట, ప్రార్థనలు చేయాలట, యాచించాలట, కృతజ్ఞతాస్తుతులు చేయాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం అందరం కూడా చేయవలసిన పని ఏంటంటే, మన సుఖంగా ఉన్నామా కాదు, అందరూ కూడా దైవజనులు రాసిన కీర్తనలో చక్కగా రాశారు కదా. మరి ఈ రోజున ఈ యొక్క మరి ఆనందకరమైనటువంటి ఈ స్థితిలో మనం పాడుకుంటున్నటువంటి పాటల్లో తండ్రి గారు రాసినటువంటి ఒక పాటను మనము ఆలోచన చేసినట్లయితే, సుఖమును త్రజించి సుతుడై పుట్టాను అని రాస్తారు దైవజనుడు. ఏంటండి, సుఖాన్ని ఏం చేశాడు, సుఖం కోరుకుని రాలేదు ఆయన, సుఖాన్ని మర్చిపోయి మనందరికీ సౌఖ్యాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చిన వారై ఉన్నారు. యేసు జన్మించెన్ ఇలలో, యేసు జన్మించెన్, యేసు జన్మించెన్ ఇలలో, యేసు జన్మించెన్, సకల మతస్థుల కొరకై నాకై సుఖముగా జీవించు నీ కొరకై ప్రభు సుఖమును త్రజించి సుతుడై పుట్టెను. సకల మతస్థులు స్వామి నెరుగలేదు,
ఇది ఆశ్చర్యము ఎంతో విచారము, ఇది ఆశ్చర్యము ఎంతో విచారము, ఏలవారు ప్రభు నెరుగకపోయిరో. ఎందుకు వారు ప్రభువుని ఎరగలేదు? ఎంత విచారము కదండి. మన కొరకు ఆయన చింతిస్తూ ఏం చేశాడంట, సకల మతస్థుల కొరకు నాకై సుఖంగా జీవించి నీ కొరకై ప్రభు సుఖాన్ని త్యజించి సుతుడుగా పుడితే సకల మతస్థులు ఏం చేయలేదట, స్వామిని ఎరగలేదట. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత విచారం అండి. కనుక ఎందుకు వారు ప్రభువుని ఎరగలేదు? ఆయన సుఖాన్ని చూసుకుని ఉన్నాడా? ఈ రోజున సిలువను ధ్యానించుకుంటున్నాం కదా మనం. ఆయన సుఖం కోరుకుంటే మనం సుఖంగా ఉంటామా? చూడండి, ఆయన సుఖంగా పరలోక సింహాసనం మీద ఏలుబడి చేస్తే గనుక ఒక విషయానికి మనము జ్ఞాపకం చేసుకుంటే, మోషే గారి కాలంలో మోషే గారి యొక్క మామగారు ఒక ఆలోచన చెప్పే వరకు కూడా మోషే గారి దగ్గర ప్రజలు ఏమైపోయారండి, నలిగిపోయారండి. అవునా కదా? మోషే దగ్గరికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? ఉదయం నుండి సాయంత్రం వరకు అలా వేచి ఉండి ఎంతసేపు వాళ్ళు తమ బాధలు చెప్పుకోవడానికి, తమ వ్యధ చెప్పుకోవడానికి ఎంత సమయం పట్టేదో కదా. కానీ ఇప్పుడు ఆ విధముగా కాక దేవుడే తన సుఖాన్ని విడిచిపెట్టి ఈ పాపి యొక్క సుఖము కోరి, ఈ పాపికి ఉన్నటువంటి పరిస్థితిని కోరి మరి మన కొరకు ఆయన చింతిస్తూ ఉన్నాడు అని అంటే మనము ఎంతగా ప్రభువుని ఆలోచించాలి. తింటున్నాము, త్రాగుతున్నాము, ఉంటున్నామంటే కాదు, ప్రభు కొరకు మనం జీవించకపోతే మన బ్రతుకంతా కూడా వ్యర్థము అని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని ఈ తిమోతి గారే మొదటి పత్రిక భాగములోనే 5వ అధ్యాయం 15వ వచనంలో మరి ఒక మాట తెలియజేశారు. ఇంతకు ముందే కొందరు ఏమయ్యారంట, త్రోవ నుండి తొలగిపోయి సాతానుని వెంబడించిన వారైరి. సాతానుని వెంబడించేవారు చాలామంది. త్రోవను విడిచిపెట్టి వెళ్ళిపోవడం అంటే అర్థం ఏంటంటే, త్రోవ అనగా ఎవరు? నేనే మార్గమునని ప్రభు అంటున్నారు. ప్రభుని విడిచిపెట్టి సాతానుని వెంబడించే వాళ్ళు ఎవరు అంటే, చూడండి, లోకాన్ని ఆశించి లోక స్నేహాన్ని కోరి చాలామంది దేవుడు అంటే అర్థము కాక దేవుని విసర్జించిన వారు లోకములో లేకపోలేదు. ఎందుకంటే చాలామందికి హంగు ఆర్భాటాలు ఇష్టం, కానీ దేవుని ప్రేమ వారికి అర్థము కాదు. కాబట్టి వారు త్రోవను విడిచిపెట్టారు. ఇదే త్రోవ, దీనిలో నడవండి అని ప్రభు సెలవిస్తూ ఉన్నా కూడా చాలామందికి పట్టక ఏం చేస్తున్నారంటే, అయ్య బాబు ఈ మార్గములోన చాలా కష్టాలు ఉంటాయి, ఇరుకుగా ఉంటుంది, సౌఖ్యం ఉండదు, మరి అస్తమాట్లు ప్రార్థన మోకాళ్ళ మీద ఉండాలి, బైబిల్ చదవమంటారు, ప్రార్థనకు రమ్మంటారు, మరి ఇవలాగును చేస్తేనే కానీ దేవుడు దీవెని ఇవ్వరు అని అనుకుని కొంతమంది ఏం చేస్తారంటే హంగు ఆర్భాటాలు చూసుకొని లోక స్నేహం కోరి చాలామంది పాడైపోయిన వారు ఉన్నారు. కనుకనే వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. కానీ మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిని వెతకాలట, ప్రార్థన విజ్ఞాపనలు చేయాలట. దావీదు గారు 5వ కీర్తన 3వ శరణములో అంటాడు, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును అంటున్నాడు. ఉదయం లేవంగానే నోరేసి పడిపోవడం కాదండి. ఎవరితో మాట్లాడాలి? మొదటగా పరమదేవునితో మనం మాట్లాడుకుంటే చక్కగా, హాయిగా, ఆనందంగా దినమంతా కూడా మనం గడపగలము. ఇక 141వ కీర్తన 2వ శరణములో ప్రార్థన చేయుట అనేది ధూపం వేయుట అని, నా ప్రార్థన ధూపం వలెను అంటున్నాడు. ప్రార్థన ఎలా ఉండాలంటే ధూపంలాగా ప్రభు దగ్గరికి వెళ్ళేటట్టుగా మనం చేయాలి ప్రార్థన. సామెతల గ్రంథం 15:8 యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఎలాంటిదట? ఆనందకరము. ప్రార్థన చేయడానికి ఆనందం. కనుక ఆయనతో మనం ఇప్పుడు చూడండి, ఎవరైనా వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటే మనకెంతో ఆనందం. కాబట్టి ప్రభువుతో మనం మాట్లాడడం ఆయనకి చాలా ఆనందం. ఆయనకి ఎవరు లేరంటారా? మనం మాట్లాడాలని ఆయన ఎందుకు ఎదురు చూడాలి? ఈ లోకమాన్ని కలుగు చేసినటువంటి సృష్టికర్త వారు మన కొరకే ఎందుకు చింతించాలి? ఈ లోకం ఎంత అందంగా కలుగు చేసినటువంటి సృష్టికర్త వారి మాట ఈ సృష్టి యావత్తు వింటా ఉండగా మన కొరకే ఎందుకు ఆయన చింతించాలి? ఆలోచన చేద్దాం ప్రియులరా. ఈ కాలం ముగిసిపోక మునిపే
ఈ జీవితం ముగిసిపోక మునిపే మనలను సృష్టించిన సృష్టికర్త వారు మనలను గురించి చింతిస్తున్నారనేటువంటి ఒక విషయాన్ని మనము గైకొని ఆయన గురించి మనం ఆలోచన చేసి ఆయనతో సహవాసం చేస్తే గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటామని మరి దేవుని యొక్క పేరట మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు వీటి మాటల ద్వారా మనలో ఎటువంటి చీకు చింత లేకుండా మన భారమంతా ఆయన మీద వేసుకున్నాడు గనక మనము ఆయన ద్వారా మహిమను పొంది పరిశుద్ధులమయ్యి ఆయనతో సహవాసం చేసే అంతస్తులోనికి దేవదేవుడే మనల్ని నడిపించునుగాక. ఆమేన్. మీ చింత యావత్తు నా మీద వేయండి అని వాగ్దానం చేసి మాతో ఉండి మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని నడిపిస్తూ మాకు అండగా ఉండి అభయమిచ్చిన తండ్రి స్తోత్రాలు. ఇటు మాటలు మా హృదయాల్లో మా అంతరంగాలు మేము పదిలం చేసుకుని వాక్య ప్రకారముగా జీవిస్తూ మా కొరకు మీరు చింతిస్తూ ఉండగా దేవా మేము దేవి విషయంలో కూడా చింతింపకుండానట్లుగా మాకు సహాయం చేసి మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావములు పొందమని చింతలన్నీ తీర్చివేసిన స్వామి యేసు పేరట ప్రార్థించి బ్రతిమలాడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.